హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన, ఎంతో హెల్తీ అయిన, ఎంతో సింపుల్ అయిన లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. పాకంతో పని లేని రెండే 2 ఇంగ్రీడియంట్స్‌తో చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అనమాట అండి. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము నువ్వులైతే తీసుకోవాలండి. నేనొచ్చేసి ఒక 2 కప్పుల వరకు నువ్వులైతే వేసుకున్నానండి. మీరు కప్పు కొలతల్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే వెయిట్‌లో కూడా చూసుకొని చేసుకోవచ్చు అనమాట. వెయిట్‌లో చెప్పాలంటే ఒక అరకిలో వరకు నువ్వులైతే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ నువ్వుల్ని చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ నువ్వులు వేగడానికి కాస్త టైం అయితే పడతదండి. మీరు మంట అనేది హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ నువ్వులనేవి చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయండి. ఈ నువ్వుల లడ్డు చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిదనమాట అండి. ముఖ్యంగా ఇందులో మనకి కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు గానీ, లేదంటే ఆడపిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదనమాట. ఈ నువ్వులతో చేసిన లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటది. చాలా హెల్తీ అనమాట అండి. చూసారు కదా నువ్వులనేవి చక్కగా ఈ కలర్ వచ్చి మంచి ఫఫీగా ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఈ నువ్వులు వేయించుకున్న కడాయిలోనే ఉంచేస్తే మనకి ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి. అందుకని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని ఈ నువ్వుల్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలనమాట అండి. అస్సలు వేడి మీద అయితే చేసుకోకూడదనమాట. కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి. ఈ నువ్వులు చల్లారే లోపల మనం బెల్లాన్ని అయితే తురుముకోవాలండి. చూసారు కదా ఇలాగా బెల్లాన్ని అయితే తురిమేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి. మనకి ఈ లోపల నువ్వులు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయాయి చూసారు కదండీ. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వులని మనం మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఒకేసారి అయితే వేసేసుకోకూడదండి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని సగం వరకు అయితే వేసుకున్నానండి. మీరు తీసుకునే మిక్సీ జార్‌ని బట్టి చిన్నదైతే చిన్నగా తక్కువగా వేసుకుని, పెద్దదైతే కొంచెం ఎక్కువగా వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే 2 బ్యాచ్‌ల కింద అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మంచిగా పౌడర్ అవ్వాలన్నమాట అండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన నువ్వులను కూడా ఈ విధంగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడే మనం కొన్ని నువ్వులను తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా నేనొచ్చేసి ఒక 2 కప్పుల వరకు నువ్వులను అయితే తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. మీకు వెయిట్‌లో చెప్పాలంటే అరకిలో నువ్వులకి అరకిలో బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందనమాట అండి. మనం 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే లడ్డు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటదనమాట అండి. చూసారు కదా ఇలా 2 కప్పుల వరకు బెల్లం తురుమైతే వేసేసుకున్నాం కదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం బెల్లాన్ని విడిగా అయితే మిక్సీ పట్టుకుంటే మనకి ముద్దలాగా అయితే అయిపోతుందనమాట అండి. ఇలా 2 కలుపుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తదనమాట అండి. చూసారు కదా ఒకేసారి ఎక్కువగా ఎక్కువగా వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమం అంతా కూడా ఈ విధంగానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా అయితే వస్తదనమాట అండి. చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా అయితే చేసుకోవాలండి. మనం ఇందులో ఎటువంటి నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగానే మనకి ఉండలైతే అయిపోతాయన్నమాట. మనకి నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటది కాబట్టి చాలా ఈజీగానే నువ్వులైతే మనకి లడ్డూ కింద అయితే అయిపోతాయన్నమాట అండి. చూసారు కదండీ! ఒక్క 2 ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట అండి. చాలా హెల్తీ అనమాట అండి.
మరి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేకుండానే చాలా హెల్తీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతదనమాట అండి. పిల్లలకు రోజు ఇలాంటి ఒక లడ్డూ ఇచ్చారంటే చాలా బాగా గ్రోత్ అవుతారనమాట అండి. అలాగే మనకి ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయన్నమాట. చూసారు కదా! పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ లడ్డూనైతే తీసుకొచ్చండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా టేస్టీగా కూడా ఉంటదనమాట అండి. మరి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఈ లడ్డూలు మనకి ఒక 10 డేస్ పాటు నిలవ ఉంటాయండి. మనకి ఈ లడ్డూలనేవి ఎటువంటి పాకం పెట్టకపోయినా సరే మనకి ఫ్రెష్‌గానే ఉంటాయన్నమాట. చూసారు కదండీ! లడ్డూలైతే చాలా వచ్చాయి కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరేనా అండి? బాయ్ బాయ్.